నా దగ్గర అయితే డబ్బులు లేవురా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. ఫ్రెండ్షిప్ డే అయ్యి వారం అయిందిరా. అయితే బిలేటెడ్. అయినా డబ్బులు లేవంటావేంటి? ఫ్రెండ్షిప్లో డబ్బులు ఏంట్రా? తొక్కల డబ్బులు కుక్కని కొడితే రాలుతాయి. కుక్కను కొడితే కరుస్తుందిరా. అదే డాబర్మన్ అయితే పిక్క పీకి పకోళ్ళ నవలేస్తుంది. బచ్చా. ఫ్రెండ్షిప్ డే కాని రోజు ఈ ఫ్రెండ్ గుర్తొచ్చాడంటే ఏదో బంపర్ ఆఫరే. చెప్పు. సర్లే కానీ ఆకలేస్తుందిరా. దస్పల్లా హోటల్లో కలుద్దాం. నువ్వు వచ్చి లంచ్ చేసి బిల్ కట్టే. మే కమిన్. ఓ వచ్చావా? ఏంటిది? ఇంతవరకు దీని మీద క్లారిటీ లేదు. ఏంటిది? వెయిట్, చెప్పొచ్చు కదా నువ్వు కూడా ఐ లవ్ యూ అని. దీనికేనా పిలిచింది? లేదు, లంచ్కి వెళ్దామని. నాకు చాలా వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు. ఏయ్, నేను నీ టీమ్ లీడర్ నోయ్. నాకు తెలియని వర్క్ ఏంటి? చల్ పద పద బోయ్. సరే, పద. ఏంట్రా డబ్బే జీవితంలో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ తిన్నాడా లేడా కూడా అడగకుండా. 6 నెలలు సావాసం చేస్తే వారు ఏంటి అలా చూస్తున్నావు? చూసేది నువ్వా నేనా? అరే, ఎదురుగా ఇంత అట్రాక్టివ్ ఫిగర్ని పెట్టుకుని దిక్కులు చూస్తున్నావేంటి? నిన్నే అలా చూస్తుంటే బాగున్నది కదా. అలా అంటే అరే, అమ్మాయిలో భలే సిగ్గుపడుతున్నావే. అందుకే నువ్వు నాకు నచ్చావు. మ్యారీ మీరా? నచ్చే వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటా పోతే చాలా మందిని చేసుకోవాల్సి వస్తుంది. నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. మనం ఇలా ఫ్రెండ్స్గా ఉండడమే బెటర్ ఏమో. ఓకే, ఫ్రెండ్స్గా ఉందామా పెళ్లి చేసుకుందామా అని ఇప్పుడే తెలిచేస్తా. ఎలా? నీ నోట్లోని చూయంగమ్ని ఎవ్వరూ చూడకుండా, హ్యాండ్స్తో టచ్ చేయకుండా నా నోట్లోకి తీసుకుంటా. ఉప్స్, క్రేజీ. ఐ కాంట్. ఐ కాంట్ అంటే ఓడిపోయినట్టే. నన్ను పెళ్లి చేసుకోవాలి. నో, అది ఎలా కుదురుతుంది? అయితే ఒప్పుకో. ఓకే, లాస్ట్ టైం. ఏంట్రా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? ఓ, వీడు చూస్తాడు. Shit, man. మళ్ళీ ఓడిపోయాను. ఏంటి శర్మ గారు అర్జెంట్గా రమ్మన్నారు? కూర్చోండి కూర్చోండి. ఎనీ ప్రాబ్లం? కొత్తగా చాలామంది పిల్లలు చేరారు కదా. చెక్ బుక్ ఇవ్వు. 50 సరిపోతుందా? అది ఫీజులతో కలిపి 6 లక్షలు కావాలి సార్. 6 lakhs అర్జెంటా? కాదు కానీ అంటే పెద్ద అమౌంట్ కదా, ఈ వారంలోపే అరేంజ్ చేస్తే బాగుంటుందని. ఓకే శర్మ గారు, మీరేం టెన్షన్ పడకండి. ఐల్ టేక్ కేర్. అలాగేనండి.
ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ పద్మ గారు. రౌండ్స్కి వెళ్ళారు, మీరు వెళ్ళి లోపల కూర్చోండి. ఆ, గుడ్ మార్నింగ్ చందు. మార్నింగ్ డాక్టర్. సిట్ డౌన్. అమ్మకి ఎలా ఉంది? అలానే ఉంది డాక్టర్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? చేస్తున్నానండి. సిఎన్పి, కార్నియల్ నర్వ్ ప్యాలరీ, చాలా డేంజరస్. అవును డాక్టర్, చదువుతుంటేనే చాలా భయంగా ఉంది. అమ్మగారి రిపోర్ట్స్ చూశాను. కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ఆవిడకి కార్నియల్ నర్వ్ ప్యాలరీ అటాక్ అయింది. నథింగ్ టు వరీ, ఎర్లీ స్టేజ్లో ఉంది. ఆల్రీ క్రాబ్ ఆపరేషన్ చేస్తే సరిపోతుంది. ఆపరేషనా? కంగారు పడాల్సింది ఏం లేదు, కాకపోతే కాస్త ఎక్స్పెన్సివ్. ఎంత అవుతుంది డాక్టర్? ఓ 7-8 లక్షలు. 7-8 లక్షలా? హ్మ్. ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది. అలాగే డాక్టర్. హాయ్, నితిన్ వర్మ Yes, ఫ్రమ్ IMBA బ్యాంక్. వాంట్ టు సీ మిస్టర్ రెడ్డి. 1 minute. హలో సార్, మీకోసం నితిన్ వర్మ ఫ్రమ్ INBA బ్యాంక్ పంపించమంటారా? ఓకే సార్. సార్ దాట్ వే సార్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. యూ వెల్కమ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ రెడ్డి. గుడ్ మార్నింగ్, ప్లీజ్ కమ్ ఇన్. నితిన్ వర్మ ఫ్రమ్ IMBA బ్యాంక్. నైస్ టు సీ హౌ యూ. డు యు డు? ప్లీజ్, థ్యాంక్ యూ. దిస్ మై కార్డ్. వాట్ డు యు వాంట్? అవసరం నాది కదా సార్, మీదే. మీకు లోన్ కావాలని తెలుసుకొని వచ్చాను. మీకెవరు చెప్పారు? ఈ గ్లోబలైజ్ వరల్డ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సెకండ్స్లో దొరికిపోతుంది. అయినా ఇదే నా జాబ్ కదా. ఓకే, వెరీ గుడ్. అర్జెంటుగా మనీ కావాలి. బ్యాంక్ ద్వారా అయితే 45 డేస్ టైం పడుతుందని వేరే ఛానల్ ద్వారా ట్రై చేస్తున్నాం. డబ్బు ఉన్నప్పుడు అవసరం ఉండదు, అవసరం ఉన్నప్పుడు డబ్బు ఉండదు. కానీ మీ అవసరాలకు మేము ఉన్నాం. అయినా అవసరాలకు అప్పు చేసినా తప్పు చేసినా ఓపే. వాట్ సే సార్? మీరు భలే మాట్లాడుతున్నారే. పని కూడా అలానే ఉంటుంది సార్. మీ రిక్వైర్మెంట్ ఎంత? యాక్చువల్లీ మాకు కాంట్రాక్ట్ చేతిలో ఉంది. ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి 1 వీక్ పడుతుంది. దానికి అర్జెంటుగా 3 కోట్లు కావాలి. గౌరవ్, నువ్వు లోపలికి రా. ఆ మనీ 1 వీక్లో అరేంజ్ చేయగలరా? ఇప్పటిదాకా నేను పెట్టిన టార్గెట్ మిస్ కాలేదు, ఇది మిస్ కాదు. మీరే చూస్తారుగా. ఓకే, దట్స్ గ్రేట్. మీ డాక్యుమెంట్స్ ఇస్తే ఐ గో త్రూ ఇట్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. యా. హీ ఈజ్ నితిన్ ఫ్రమ్ IMBI. హాయ్. హాయ్ గౌరవ్. గౌరవ్ మీకు ఇంతకు ముందే తెలుసా? ఇప్పుడేగా మీరు కాల్ చేసి రమ్మన్నారు. యు ఆర్ టూ ఇంటెలిజెంట్. నా వర్క్ చూశాక మీరు నన్ను ఎక్సలెంట్ అంటారు. ఓకే గౌరవ్, నితిన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేయండి. షూర్ సార్. ఓకే, ఐ టేక్ లీవ్ సార్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వర్క్ స్టార్ట్ చేయండి. వర్క్ ఆల్రెడీ స్టార్టెడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్. ఆఫ్టర్ యూ. ఏమై చేసావరా? 3 రోజుల నుంచి కనపడిపోయేసరికి డౌట్ వచ్చింది. ఇలాగలా గుట్లో పడేసావు. దా. ఫైల్ 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 ఫైల్. ఎస్, ఇదిగోరా, ఇది ద ఫైల్. ఇందులో అన్నీ ఉన్నాయి కదా. జస్ట్ గో త్రూ ఇట్. ఏం చేసినా కొంచెం జాగ్రత్త చేయరా. డోంట్ వరీ, యా మైకిల్. బాయ్ బేబీ. గౌరవ్ చెప్పే ఉంటాడు, డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు. నథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్. పైగా ఇప్పటికే మీ కంపెనీ మీద చాలా అప్పులు ఉన్నాయి. కంపెనీ పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. నాకు తెలిసి ఈ వరల్డ్లో ఏ బ్యాంక్ కూడా మీకు అప్పు ఇవ్వదు. మీరు ఏదో ఒకటి చేయమన్నారు, ఏదో ఒకటి కాదు, రిస్క్ చేయాలి. మీకోసం నేను చేస్తాను. బట్ 1 కండిషన్, అమౌంట్లో మాత్రం 2% కావాలి. 2% అంటే ఎక్కువ.
మా కంపెనీ ఉన్న పొజిషన్లో అంత అమౌంట్ ఇవ్వలేం సార్. ఎంతో అదృష్టం ఉంటే కానీ అవసరానికి అదృష్టం రాదు. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. మీరు నా లిస్టులో లేరు. ఓకే బాయ్. అదేంటి సార్, ఇంకో ఫిగర్ చెప్పండి ప్లీజ్. మిస్టర్ రెడ్డి, నేను మీకు లోన్ ఇప్పిస్తున్నట్టు లేదు, మిమ్మల్ని అడుగుతున్నట్టుంది. అయ్యో, అంత మాట అంటారేంటి సార్? నేను అండం కాదు, మీ మాటలు అలా ఉన్నాయి. చెప్పాను. సరే, ఓ 2 lakhs ఇవ్వండి. హలో సార్, గుర్తుపట్టారా? మీరు ఐఎమ్ ఫెడరిక్ ఫ్రమ్ ఫెమిలియర్ ఇండస్ట్రీ. ఓ లాస్ట్ మంత్ మీరు మాకు లోన్ అరేంజ్ చేశారు. ఓకే ఈరోజు మా కంపెనీ ఈ పొజిషన్లో ఉందంటే దానికి కారణం మీరే. ఓకే సారీ, మీరేదో మీటింగ్లో ఉన్నట్టున్నారు. బాయ్. క్యారియన్, సీ యూ లెటర్. బాయ్ సార్. ఇంతకీ మనం ఎక్కడున్నాం? ఇప్పటికిప్పుడు 2 lakhs అంటే ఇంపాసిబుల్ సార్. ఓకే మిస్టర్ రెడ్డి, పాసిబుల్ అయినప్పుడు ఫోన్ చేయండి. బాయ్. చేయరా రెడ్డి, చేస్తావు, నాకు తెలుసు చేస్తావు. చెయ్యి 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 చెయ్యి. హలో సార్. హలో, మళ్ళీ పని ఉన్నప్పుడు చెప్తా. ఎనీ వర్క్ జస్ట్ కాల్ ఫెడరిక్. గుడ్ నైట్ సార్. చెయ్యి 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 చెయ్యి. అవు చెయ్యక ఎక్కడ పోతా. హలో మిస్టర్ రెడ్డి. ఓకే నితిన్, లాన్కి వచ్చి 1 lakh తీసుకెళ్ళండి. యా షూర్. ఎస్. ఏ అట్రా. తీవా పీకుడు కార్, యుఎస్ రిటర్న్ ఇక్కడ. డొమినోస్ పిజ్జా, ఒక చికెన్ పిజ్జా విత్ ఎక్స్ట్రా చీజ్, ఒక డైట్ కోక్ కూడా రాసుకోండి. తెలుసుగా మైకేల్. బాయ్. హలో, హే మ్యాన్, హౌ ఆర్ యూ? ఫైన్ యా. నీకు సింగపూర్ వీసా ఉంది కదా? అది ఇచ్చేస్తే ఎవరైనా డబ్బులు ఇస్తా అన్నాడా? రారా, వచ్చి పట్టుకెళ్ళు. నేను రెడీ. నీ అబ్బా, నీకు ఎప్పుడు డబ్బు కాలే. మ్యాటర్ ఏంటో 3 ముక్కలో చెప్పరా. సింగపూర్ లో జాబ్ ఉంది, గుడ్ శాలరీ, కానీ కొంచెం ఖర్చు అవుద్ది. ఎంత? 6 lakhs జస్ట్ 3 నెలలు సంపాదించవచ్చు. ఆర్ యూ జోకింగ్? నీతో ఎవడన్నా జోక్ చేస్తాడా? ఐ డోంట్ హ్యావ్ మనీ. టోటల్ మనీ ఒకేసారి పే చేయక్కర్లేదురా. ముందు ఫ్లైట్ టికెట్, అదర్ ఎక్స్పెన్సెస్ కోసం 1 lakh అడ్వాన్స్ ఇస్తే చాలు. రిమైనింగ్ అమౌంట్ నువ్వు వెళ్లే ముందు అరేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకే డన్. అయితే ఈ 1 week లో ఫ్లైట్ టికెట్, మిగతా ఫార్మాలిటీస్ అని చూసుకో. ఓకే సర్లేరా, అది చూద్దాంలే. బాయ్ రా. ఓ గాడ్. హలో, ఎంతసేపు నీ అబ్బా అవతల కొంపలు మునుగుతుంటే? బయట వనాలు కూడా రావట్లేదు, కొంపలు ఎలా మునుగుతాయి? జోకులు కాదు, మ్యాటర్ సీరియస్. సోదాపి సింపుల్గా చెప్పరా. నువ్వు చేసిన గ్యాంబ్లింగ్ మా బాస్కి తెలిసిపోయింది. రాత్రి ఆ ఫెడరిక్ గాడు బార్లో కలిశాడు, బాస్కి జరిగింది మొత్తం చెప్పేశాడు, తాగిన మత్తులో మొత్తం కక్కేశాడు. పారిపోరా. ఎందుకు? కొంతమంది రౌడీలు ఆ ఫెడరిక్ గాడిని ఈ రూమ్కి తీసుకొస్తున్నారు. త్వరగా అక్కడి నుంచి జంప్ అయిపో. దానికి నువ్వెందుకు టెన్షన్ పడతావు? నేను కదా కంగారు పడాల్సింది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్ప నేనేం చేయలేను. నీ కర్మ. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ బడీ. जीना यहाँ मरना यहाँ. मोटू, लंबू, वाओ, వాట్ ఎ సర్ప్రైజ్. వెరీ వెరీ లాంగ్ టైం. ఎలా ఉన్నారా? అరే మామ, బాగున్నారా? బాగున్నాను రా. కొన్ని యాక్సిడెంట్స్ మనుషుల్ని శాశ్వతంగా విడదీస్తాయి, కానీ ఈ యాక్సిడెంట్ విడిపోయిన మమ్మల్ని తిరిగి కలిపింది. ఈ లైఫ్లు బాగున్నట్టున్నాయిరా, కార్లు, బైక్లు. ఓ మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ దొరికింది, శాలరీ బాగుంది.
దాంతో లైఫ్ స్టైల్లో చిన్న చేంజ్. నా నాలెడ్జ్కి నా జాబ్ ఓకేరా, కాకపోతే అమ్మ ఆరోగ్యం గురించే నా టెన్షన్ అంతా. టెన్షన్ లేని జీవితం ఎవరుకుంటుందిరా? మరి నువ్వేంట్రా సమాజాన్ని మార్చేస్తాను, కుళ్ళుని గడిగేస్తాను, పునాదులు దవ్వేస్తాను, సమాధులు దవ్వేస్తాను, ఏదేదో మాట్లాడేవాడి. మరి ఇదేంటి? మన చేతిలో ఏముంటుందిరా? అందుకే నువ్వేం చేస్తున్నావు? బిందాస్. మీరు అనుకున్నంత రేంజ్ కాదు కానీ ఓకే. సింగపూర్ వెళ్ళటానికి ప్లాన్ చేస్తున్నాను. నాళ్ళు యూఎస్లో ఉండొచ్చాను. ప్రస్తుతానికి మాత్రం హోటల్లో స్టే చేస్తాను. హలో, ఓకే, నాకు అర్జెంట్ పని ఉందిరా, బయలుదేరాలి. ఓకేరా. సరే. అన్నట్టు మర్చిపోయాను, ఇది నా కార్డు రా, క్యాచులేటర్. అలాగే బాయ్. బాయ్ మేకర్, సీ యూ, బాయ్. సీ యూ. సరేరా, నేను కూడా బయలుదేరుతాను. నువ్వేం అనుకోకపోతే ఒక చిన్న మాటరా. చెప్పురా. ఎక్కడో హోటల్లో ఉండే బదులు సింగపూర్ వెళ్ళే వరకు మా ఇంట్లో ఉండొచ్చు కదరా. ఏసీ ఉందా? మ్హూ. పోనీ వాటర్ బెడ్? లేదు. పర్లేదులేరా, ఈ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం కాంప్రమైజ్ గానా? రారా వెళ్దాం. పద. కానీ క్రాంతి ఒక పెద్ద నిజాన్ని దాస్తున్నాడని ఆ రోజు నేను కానీ మైకేల్ కానీ గ్రహించలేకపోయాం. ఆ రోజు అర్థమైంది నాకు, మన మనసుల్లో ఎన్ని ఆశయాలున్నా విధి ఆడే ఆటల్లో మనందరం పాత్రులమేనని. మా ముగ్గురులో ఒక్కరి ఆశయం కూడా నెరవేరలేదు. ఎవ్వరూ తృప్తిగా లేరు.